భారతదేశంలో రాజకీయ పార్టీలు ఎక్కువైపోయాయి. దాదాపు 2800కి పైగా రాజకీయ పార్టీలు మన దేశంలో ఉన్నాయి. యాక్టివ్‌గా ఉన్నవేంటంటే చాలా తక్కువ. 67 మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి ప్రాంతీయ పార్టీలుగా. 6 జాతీయ పార్టీలుగా కొనసాగుతున్నాయి. అందులో బీజేపీ, కాంగ్రెసు, తెలుగుదేశం, బీఆర్ఎస్, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ, మరొక పార్టీ ఏదో మొత్తం 6 జాతీయ పార్టీలు. మిగతా 67 పార్టీలు ప్రాంతీయ పార్టీలు. ఇవి మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. మిగతావన్నీ కూడా 2019 నుంచి కూడా ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయలేదు. కానీ డబ్బులు మాత్రం ఆ పార్టీల్లో చేరుతున్నాయి. అంటే పార్టీ ఫండ్ కింద చాలా వరకు డబ్బు వస్తుంది. దీన్ని గుర్తించినటువంటి ఈసీ గత 6 సంవత్సరాలుగా ఎక్కడా కూడా పోటీ చేయనటువంటి పార్టీలన్నింటిపైన వేటేసింది. అందులో ఇప్పుడు 385 పార్టీలు ఏమొచ్చేసి అలా 2019 నుంచి ఎక్కడ పోటీ చేయలేదు. వాటిని అన్ని పరిశీలించిన మీదట గుర్తించినటువంటి ఈ 2500 పార్టీలు ఎన్నో గుర్తించింది ఈసీ. ఈ 2500 పార్టీలు ఇప్పుడు ప్రస్తుతానికి 385 పార్టీల మీద అయితే వేటేసింది. ఇంకా వాటి యొక్క సభ్యత్వం రద్దు అవుతుంది. అందులో ఎవరైనా సరే పార్టీ ఫండ్ కింద డబ్బులు ఇచ్చినా, వీళ్ళు డబ్బులు తీసుకున్నా వాళ్ళ మీద కేసు అవుతుంది. అలాగే వాటిలో త్వరలో ఆ అకౌంట్లను కూడా క్లోజ్ చేస్తారు. ఇంకా పార్టీ పేరు మీద అకౌంట్లు అనేవి ఉండవు. ప్రస్తుతానికి 385 ఓటు వేశారు కాబట్టి 2500కి వచ్చాయి ఇప్పుడు పార్టీలు. మిగతా వాటి మీద కూడా ఈసీ అన్ని ఆధారాలు చెక్ చేసి వాటిపై కూడా వేటేస్తుంది. అంటే పార్టీలు ఎక్కువైపోయి ఈ ఫండింగ్ పేరు మీద విపరీతంగా డబ్బులు దండుకుంటున్నారు అన్నమాట. దాన్ని కట్టడి చేస్తుంది ఇప్పుడు ఈసీ.